నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడ పోర్టు ద్వారంపూడి చెరలో ఉందన్న మనోహర్. రేషన్ బియ్యం అక్రమాలపై సిఐడి విచారణ జరిపిస్తామని వెల్లడి. రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై. గెజెట్ జారీ చేసిన సిఆర్డీఏ. ఆంధ్ర వర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి రాజీనామాతో సంబరాలు. నియంత పీడ వదిలిందంటూ విద్యార్థులు, నేతల ఆనందం. కొండగట్టు అంజనను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్. ఎన్నికల మొక్కులు చెల్లించుకున్న జనసేనాని. గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత డిఎస్ కన్నుమూత. చంద్రబాబు సహా రాజకీయ ప్రముఖుల సంతాపం. బీహార్కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలన్న జేడీయూ. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం. గంటలో భారత్ సఫారీల మధ్య టీ20 ప్రపంచ కప్ ఫైనల్. టైటిల్ కొట్టాలన్న కసిలో టీమిండియా. కాకినాడ పోర్టును వైకాపా నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం కబ్జా చేసిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పోర్టు ద్వారా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారని తెలిపారు. కాకినాడలో వివిధ గోదాములను పరిశీలించిన ఆయన భారీ మొత్తంలో రేషన్ బియ్యాన్ని గుర్తించి సీజ్ చేయించారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్న వారిని వదిలే ప్రసక్తే లేదన్న ఆయన సిఐడి విచారణను అప్పగిస్తామని స్పష్టం చేశారు. కాకినాడ కేంద్రంగా జరిగిన రేషన్ బియ్యం మాఫియాపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. 2 రోజులుగా కాకినాడలోనే మకాం వేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గోదాములను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన మంత్రి శుక్రవారం 6 గోదాముల్లో నిర్వహించిన తనిఖీల్లో 7,615 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేసినట్లు తెలిపారు. రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి ఇతర దేశాలకు రేషన్ సరుకులు వెళ్తున్నాయన్న ఆయన తన పర్యటన ఉందని తెలిసి 4 రోజులుగా అక్రమ బియ్యాన్ని తరలించారన్నారు. దీనిపై టోల్గేట్ల వద్ద సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ జరుపుతామని చెప్పారు. కాకినాడలో ఒక వ్యవస్థీకృత మాఫియా ఏర్పడిందన్న మంత్రి ఇక్కడి రేషన్ మాఫియా సొంత నౌకనే ఏర్పాటు చేసుకునే స్థాయిలో ఉందన్నారు. ఆ తరువాత మరో 2 గోదాముల్లో తనిఖీలు నిర్వహించిన మంత్రి మరో 5,300 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. నిల్వలపై స్టాక్ రిజిస్టర్ లేకపోవడంతో ఆగ్రహించారు. ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ ని ఉపయోగిస్తున్నారనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1 లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈ రోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేశాం. పోర్టు అధికారి గారు కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, ఎండీ గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా, నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. నేను మొట్టమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను, ఇక్కడ ఒక కార్టెల్ ఏర్పడింది. ఈ కార్టెల్ ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, ప్రతి గోడౌన్ లో వెళ్లి మేము చెక్ చేస్తాం. పీడీఎస్ రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో అందిస్తున్నామో కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు, అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్ లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్ గా వెళ్లి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్టు అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరేం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోం. అది అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. రేషన్ బియ్యం అక్రమాలపై పూర్తి స్థాయిలో తనిఖీ కోసం పౌర సరఫరాల శాఖ ఎండీ కలెక్టర్తో బృందం ఏర్పాటు చేశామన్న మంత్రి తనిఖీలు పూర్తయ్యే వరకు ఎగుమతులు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. వారిచ్చిన నివేదిక తర్వాత రేషన్ మాఫియా అక్రమాలపై సిఐడి విచారణ కోరతామన్నారు.
తప్పకుండా మాకున్న అనుభవం అవగాహనతోటి చాలా క్లియర్ గా అర్థమైంది. వీళ్ళు పీడిఎస్ రైస్ ని దారి మళ్లిస్తున్నారు, అన్యాయానికి పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడ్డారు. 100% వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టి ముందుకెళ్తాం. 6A అనేది డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం ఉంటుంది, దాంట్లో కేసెస్ ఉంటాయి. డిఎస్పీ గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురమ్మని. సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది సిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుని చేస్తాం. రైస్ మిల్లర్ల అసోసియేషన్ వాళ్లు ఖచ్చితంగా వ్యవహరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతులు అసంతృప్తికి గురికాకుండా చూడాలన్నారు. పంటకు తగిన ధర లభించేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ లోపాలను సరిదిద్దుకుని వ్యవస్థను అన్నింటికీ ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమంటూ పింఛన్దారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. అందరి మద్దతుతో ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసే ప్రజాస్వామ్యం ప్రజాప్రభుత్వం ఏర్పాటైందన్నారు. పెంచిన పింఛన్ను జూలై 1 నుంచి ఇంటి వద్దనే పంపిణీ చేస్తామని తెలిపారు. ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తమ తక్షణ కర్తవ్యమని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు పింఛన్దారులకు బహిరంగ లేఖ రాశారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛన్ని ఒకేసారి 1000 పెంచి ఇక నుంచి 4000 ఇస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల పింఛన్ను 3000 పెంచి 6000 ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్ధిదారులకు జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నామని తెలిపారు. అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల భారం పడుతున్నా ప్రజాశ్రేయస్సుకే ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి తెచ్చామన్నారు. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం ప్రజల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభపెట్టిందని చంద్రబాబు ఆరోపించారు. ఆ 3 నెలలు వారు పడిన కష్టాలు చూసి చలించిపోయినట్లు తెలిపారు. మండుటెండలో వడగాల్పుల మధ్య లబ్ధిదారుల అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపచేస్తామని మాట ఇచ్చినట్లు గుర్తు చేశారు. మాట ఇచ్చినట్లే ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఈ పెంపును వర్తింపచేసి అందిస్తున్నామన్నారు. గడిచిన 3 నెలలకు 3000, జూలై నెల పింఛన్ 4000 కలిపి మొత్తం 7000 రూపాయలు ఇంటికే తెచ్చి ఇస్తామన్నారు. సంక్షేమ పాలకుడు, సామాజిక పింఛన్ విధానానికి ఆద్యుడైన ఎన్టీఆర్ పేరును తిరిగి ఈ పింఛన్ల కార్యక్రమానికి పెట్టామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇకపై పింఛన్దారుల ఇంటి వద్ద సామాజిక పింఛన్ల పంపిణీ జరుగుతుందన్నారు. పెరిగిన పింఛనుతో ప్రజలకు ఆర్థిక స్వావలంబన, భరోసా లభిస్తుందని ఆకాంక్షించారు. ప్రజాభద్రత తమ బాధ్యతని, ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎప్పుడూ మంచి చేయాలని పరితపించే ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చంద్రబాబు ఆకాంక్షించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతులు ఇచ్చారు. ఎన్టీఆర్ భవన్కు చేరుకున్న సీఎం చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నాయకులు స్వాగతం పలికారు. ప్రజలు, తెదేపా కార్యకర్తల నుంచి సీఎం వినతులు స్వీకరించారు. వృద్ధులు, వికలాంగుల సమస్యలను చంద్రబాబు విన్నారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలను నోటిఫై చేస్తూ సిఆర్డీఏ గెజిట్ జారీ చేసింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఏ నోటిఫై చేసింది. మాస్టర్ ప్లాన్లో భాగంగా జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. సిఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం సిఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఈ మేరకు బహిరంగ ప్రకటన జారీ చేశారు. రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల కోసం నోటిఫై చేస్తున్నట్లు ప్రకటన జారీ అయింది.
రాజధానిలో కీలకమైన సీడ్ యాక్సిస్ విస్తరణకు అవసరమైన భూమిని తీసుకునేందుకు రైతులతో ఉండవల్లిలో సిఆర్డీఏ అధికారులు నిర్వహించిన సమావేశంలో గందరగోళం నెలకొంది. భూముల సర్వేపై రైతులు 2 వర్గాలుగా విడిపోయారు. కొంతమంది రైతులు గజానికి 50,000 అడుగుతుండగా మరికొంతమంది అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. పరిహార విషయంలో రైతుల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో సమావేశం ఆదివారానికి వాయిదా పడింది. రహదారి విస్తరణకు సహకరిస్తే భూములు తీసుకుంటామని, లేకపోతే పరిహారం ఇచ్చి భూములు తీసుకునేందుకు సిద్ధమని సిఆర్డీఏ అధికారులు చెప్పారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గెలిచి మాకు 2 సంవత్సరాలు కౌలు ఆపాడు. ఇదే పేద రైతులు ఆకలితో ఉన్నాం. డబ్బులు ఇప్పిలా ఇదే ఉన్నా ఇక్కడ అధికార పక్షం ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా అడగల. మరి రైతులు కౌలు ఇవ్వలేదు, వాళ్ళు పూలింగ్ ఇచ్చారని ఒకటే శ్మశానం అన్నాడు, ఒకటి అదన్నాడు, ఎవడన్నాడు. రాజధానిని సర్వనాశనం చేశారు వైసీపీ వాళ్ళు. గతంలో ఆర్కే కట్టపక్క రోడ్డు వేస్తానన్నాడు. రైతులు 5 లక్షలు అడిగారు సెంటుకి, 2 లక్షలు ఇస్తా, లేకపోతే నేను సీడే మొత్తం ఎక్కువ చేస్తా అన్నారు. ఆ రోజు ఎవరు మాట్లాడాలా, రైతులు ఎవరు పిలవాలా. కానీ 2 ఏళ్ళు కౌలిపోయినా ఎవరు మాట్లాడాలా. ఇవాళ చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత గత ప్రభుత్వంలో చంద్రబాబు 4,70,00,000 అమ్మాం ఎకరం, ఇవాళ 6.5 కోట్లు అమ్ముతున్నాం. ఈ 6.5 కోట్లు రైతుకు వస్తున్నాయి అంటే రైతు అభివృద్ధి చెందినట్ట. ఇవాళ 6.5 కోట్లు వస్తే ఎకరం అమ్మితే నాకు 6.5 కోట్లు, మా అబ్బాయిని చదివించుకుంటా, మా పిల్లలు విదేశాలు పంపించుకుంటా. కానీ జగన్ ప్రభుత్వం ఏం చేశాడు, 2.5 కోట్లు అమ్ముకున్నాం, తాకట్లు పెట్టాం, కౌలు ఇవ్వాలా. ఆకలితో వచ్చారు రైతులు. ఆ రోజు ఈ సంఘాలంటే ఏమైంది, ఎందుకు అడగల కౌలు. ఇవాళ 6.5 కోట్లు అమ్ముతున్నాం చంద్రబాబు పుణ్యమా అని. రైతులు మెరుగైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. కానీ కొంతమంది కావాలని ఇక్కడికి వచ్చి 5 లక్షలు ఇవ్వలేని వాళ్ళు ఇవాళ వచ్చి 10 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి. ప్రభుత్వాన్ని అడగాలి, ఆయన చెప్పేది వినాలి, మనం అడగాలి. డెవలప్మెంట్ ఎప్పుడు ఎవరు అగ్రెస్ట్ కాదు సార్, మాకు సపోర్ట్ చేస్తారు. అందరూ ఇక్కడ ఉండవల్ల రైతులను సపోర్ట్ చేస్తారు. వీళ్ళందరూ ఏమడుగుతున్నారు, మాకు న్యాయం చేయమని అడుగుతున్నారు. మా గజానికి ఒక పరిహారం నష్టపరిహారం మంచిది ఇచ్చి, అది పిల్లల ఎడ్యుకేషన్ కోసం లేదా పిల్లల దానికోసం ఉపయోగపడుతుంది. మళ్ళీ వాళ్ళు సర్వే అంటే అలా సార్, మళ్ళీ ఇలా సర్వే అంటారు, మళ్ళీ అది ప్రొలాంగ్ అయిపోతుంది, మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోతాయి. 10 సంవత్సరాల నుంచి ఎలా జరుగుతుంటుంది. మాకు విజయవాడ మళ్ళీ ఫ్లైఓవర్ పోతే గజానికి 40,000 ఇచ్చారు సార్, అది టీడీపీ గవర్నమెంట్లోనే. మేమేం అడుగుతున్నాం అంటే, ఇక్కడ తాతల ముత్తాతల కాలం ఇచ్చిన భూమి సార్ మాకు ఇదే మాకు సర్వైవల్ రికార్డు. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మాది ముఖద్వారం ఫర్ అమరావతి, మాకు విలువైన రేట్లు భూములు ఇవన్నీ. ఉండవల్లి రైతులతో మీటింగ్ పెట్టడం జరిగింది. రైతులు మాకు మెసేజ్ లేదు, సరిగా అటెండెన్స్ అన్నారు. అందుకు రేపు మళ్ళీ 3 గంటలకు సీడ్ యాక్సిస్ రోడ్లో భూమి పోయే రైతులను మాత్రమే పిలిపిస్తున్నాం. రేపు వాళ్ళు మాత్రమే రావాల్సి ఉంటుంది. సుమారు 280 మంది వరకు ఉన్నారు. 35 ఎకరాలు. రేపు 3 గంటలకి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి రాజీనామాతో వర్సిటీలో ఆనందం వెల్లివిరిసింది. దీపావళిని తలపించేలా బాణసంచా కాల్చారు. ఏయూలో నియంత పోకడలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందంటూ హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రసాద్ రెడ్డి రాజీనామాతో వర్సిటీలో పండగ వాతావరణం నెలకొంది. ఏయూ పూర్వ విద్యార్థులు, పరిశోధకులు, విశ్రాంత ఆచార్యులు పెద్ద సంఖ్యలో వర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకుని ప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ రాజీనామాతో వర్సిటీకి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. వీసీ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్సన్ ఇద్దరూ కలిసి సుమారు 400 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తమకు పెన్షన్ తీసేసి వీసీ ఇబ్బంది పెట్టారని బోధనేతర సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. వారి అక్రమాలపై జ్యుడిషియల్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వీసీ బాధితులు కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఉపకులపతిగా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ రీసెర్చ్ అకాడమీని డెవలప్ చేయడానికి కానీ, విద్యా వ్యాప్తికి కృషి చేయడానికి కానీ, దేశానికి అవసరమైనటువంటి ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ చేయడానికి కానీ ప్రోత్సహించాల్సింది పోయి, ఇక్కడ ఎవరికి ఎంపీ టికెట్లు ఇద్దాం, ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇద్దాం, ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇద్దాం, ఎవరికి జీవీఎంసీ ఎన్నికల్లో సీట్లు ఇద్దాం, ఎవరిని ఏ రకంగా తొక్కేద్దాం, ఎవరి ఆర్థిక మూలాల మీద ఏ రకంగా దెబ్బతీద్దాం అని ఒక రీసెర్చ్ సెంటర్ అయిపోయింది ఇది పొలిటికల్ పార్టీ. భారత రాష్ట్రపతిని చేసినటువంటి వ్యక్తులు దీనికి వైస్ ఛాన్సలర్లు చేశారు. అలాంటి యూనివర్సిటీ యొక్క చరిత్రనే పూర్తిగా మసకబారిపోయినటువంటి నేపథ్యంలో 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ వేడుకలను ఈ యొక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. మరలా యూనివర్సిటీ పునర్వైభవం తీసుకొచ్చే విధంగా పరిపాలన కొనసాగుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి ఖచ్చితమైన హామీ ఇస్తూ వీళ్ళ మాత్రం శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాక్ స్వతంత్రం కూడా లేని యూనివర్సిటీగా తయారు చేసిన వీసీ గారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి సార్. కాకుండా మా నాన్ టీచింగ్ ఎంత అన్యాయం అంటే, పర్మనెంట్ ఎంప్లాయీస్కి ప్రమోషన్లోని ఒక సిస్టమ్ అంటూ ఉండేది, ఆ సిస్టమ్ తీసి వీళ్ళకి అనుకూలంగా సిస్టమ్. 30వ తారీఖు పాపం ఒక 10 మంది రిటైర్ అయిపోతున్నారు, వాళ్ళకి పెన్షన్స్ రాదు. ఇలాంటివన్నిటి కూడా మన గవర్నమెంట్ దృష్టి తీసుకొచ్చి వాళ్ళందరూ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాలు కూడా అప్రజాస్వామ్యమైన పరిపాలనతో నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా ఇబ్బందులు పడ్డాయి. ముఖ్యంగా నాన్ టీచింగ్ స్టాఫ్ 5 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా 1వ తేదీన జీతం అనేది ఇవ్వడం లేదు. అలాగే రిటైర్ అయిన వారికి పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఇంతవరకు అందడం లేదు. ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు ఒక భద్రతా భావంతో, ఒక మంచి వాతావరణంతో ఈ రోజు నుండి మరి ఉంటారని దీనికి ఆశలు పెట్టుకున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేయడంతో వర్సిటీలోని అంబేద్కర్, సిఆర్రెడ్డి విగ్రహాలకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ యాదవ్, వెలగపూడి రామకృష్ణబాబు పూలమాలలు వేసి సంబరాలు చేశారు. ఏయూలో మళ్లీ పూర్వ పరిస్థితులు రప్పిస్తామన్నారు. ఉపకులపతి ప్రసాద్ రెడ్డి అవినీతిని బయటపెడతామని, చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది. ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. అతను రాజీనామా చేసిపోయినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. అతని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమేమి చేశాడో అవన్నీ కూడా అతను ఆ పాపం ఇక్కడ కలగాల్సిందే. ప్రసాద్ రెడ్డి మాదిరి ఇంకా ఎవరు కూడా చేసేదానికి ఫ్యూచర్ లో కూడా ఆలోచన చేసే విధంగా ప్రసాద్ రెడ్డికి శిక్ష వేయాలి, అతని మీద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ ని, ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలో ఒక గ్లోరీ ఉన్న యూనివర్సిటీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి ఎంతో మంది మహానుభావులు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా చేసుకున్న యూనివర్సిటీ చివరికి ఇటువంటి వ్యక్తుల చేతిలో పడి యూనివర్సిటీ ప్రతిష్ట పూర్తిగా మసకబారింది. ఈ 5 ఏళ్లలో కూడా ఎవరైతే ప్రమోషన్స్ విషయంలో కానీ మిగతా ఇతర విషయాల్లో ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం జరుగుతుంది. ప్రజాప్రాయానికి, యూనివర్సిటీ పాలకవర్గానికి వ్యతిరేకంగా ఇటువంటివి చేశారో అవన్నీ కూడా తీసేసి మళ్లీ సాధారణ స్థితి వచ్చే విధంగా అన్ని చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు స్వామివారికి మొక్కుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఆ మొక్కులు చెల్లించుకున్నారు. దాదాపు గంట సేపు ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ ను కలిసి కొండపై అంజన భక్తుల వసతి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు మంజూరు చేయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. చిరంజీవి అనే వ్యాపారి పవన్ కు 9 కిలోల ఇత్తడి ప్రతిమను అందజేశారు. హైదరాబాద్ నుంచి కొండగట్టు వరకు దారి పొడవునా అభిమానులు పవన్ కళ్యాణ్ కు జయ జయ ధ్వానాలు పలికారు. సిద్దిపేటలో పవన్ ఫ్యాన్స్ గజమాలతో సన్మానించారు. తమ ఆరాధ్య నటుడు పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలిసి కొండగట్టుకు అశేషంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ఎన్నికల్లో విజయభేరి మోగించడంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పవన్ సైతం అభిమానులు, కార్యకర్తల ఆత్మీయతకు ఫిదా అయిపోయారు. ఓపెన్ టాప్ వాహనంపై నిల్చొని అభివాదం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ ఇక లేరు. ఈ తెల్లవారుజామున 3 గంటలకు ఆయన హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని బంజారాహిల్స్లోని నివాసానికి తరలించారు. డీఎస్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఉమ్మడి ఏపీలో సుదీర్ఘకాలం కాంగ్రెస్కు విశిష్ట సేవలు అందించారని గుర్తు చేశారు. డీఎస్ మృతిపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘకాలం రాజకీయాల్లో డీఎస్ తనదైన ముద్ర వేశారన్నారు. డీఎస్ భౌతిక కాయానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్, ఎంపీలు బలరాం నాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులు అంజలి ఘటించారు. రేపు ఉదయం నిజామాబాద్ మాధవనగర్ బైపాస్ రోడ్లోని వ్యవసాయ క్షేత్రంలో డీఎస్ భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీతో రమేష్ రాథోడ్కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రమేష్ రాథోడ్ అకాల మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా, జెడ్పీ చైర్మన్గా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా గిరిజన ప్రజలకు రమేష్ రాథోడ్ విశేష సేవలందించారని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. రమేష్ రాథోడ్ హఠాన్మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మంత్రి లోకేష్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మోదీ సర్కారుకు గట్టి మెలక పెట్టింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానించింది. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని తీర్మానంలో డిమాండ్ చేసింది. ఆర్థిక అభివృద్ధి అసమానతలను ఎత్తి చూపుతూ బీహార్కు ప్రత్యేక హోదా కల్పించాలని పేర్కొంది. ఈ డిమాండ్ కొత్తదేమీ కాదని, బీహార్ వృద్ధి పథాన్ని వేగవంతం చేయడం, ప్రత్యేక సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమని జేడీయూ సీనియర్ నేత చెప్పారు. ఇటీవల 65% పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తీర్మానం నొక్కి చెప్పింది. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేసింది. అలాంటి కీలక పరీక్షల విశ్వసనీయతను పునరుద్ధరించడం, విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టడం అత్యవసరమని తెలిపింది. ఇదే సమావేశంలో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సీనియర్ నేత సంజయ్ జోన్ ఎన్నుకున్నారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగిస్తాడేమో అనే అభిమానుల ఆందోళన నేపథ్యంలో వాతావరణ విభాగం ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఫైనల్ పోరు జరిగే బార్బోడోస్లో వాతావరణం మ్యాచ్కు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. మేఘాలు పోయి ఓ మాదిరి ఎండ ఉన్నట్లు ప్రకటించింది. టాస్ పడే సమయానికి వాతావరణం మరింత మెరుగుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఒకవేళ వర్షం పడినా అది ఓ మోస్తరుగా ఉంటుందని వెల్లడించింది. మ్యాచ్ మధ్యలో వాన పడే అవకాశాలు లేకపోలేదని, రాత్రి 11 గంటల సమయంలో మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అది కాసేపు మాత్రమే ఉంటుందని వెల్లడించింది. మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని వాతావరణ విభాగం అంచనా వేసింది.